మన ఇన్టౌన్ కస్టమర్ ఆన్బోర్డింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే ప్లే స్టోర్కి వెళ్తాం. ఇక్కడ ఇన్టౌన్ అని టైప్ చేస్తాం. ఆ ఇన్టౌన్ అని టైప్ చేశాక మనకు ఒక అప్లికేషన్ వస్తుంది. అండ్ ఇగో ఇది కదా ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది మన అప్లికేషన్ అనమాట. అండ్ సేమ్ డౌన్లోడ్ పెట్టేసి ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మనం ఓపెన్ కొడతాం. ఓపెన్ చేయగానే మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. మనం మొబైల్ నెంబర్ కొట్టేసి జనరేట్ ఓటీపీ కొట్టేస్తాం అనుకోండి, ఓటీపీ వచ్చేస్తుంది. ఇలా సేమ్ లైక్ ఇలా అనమాట. ఓటీపీ వస్తే ఓటీపీ మనం ఎంటర్ చేసామనుకోండి, వెరిఫై అదే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను 8764. ఓకే, వెరిఫై అయిపోతుంది చూడండి. అండ్ ఇక్కడ మనం లొకేషన్ యాక్సెస్ అనేది ఇచ్చేసేయాలన్నమాట వైల్ యూజింగ్ ది యాప్ అని చెప్పేసి. చూడండి, ఇక్కడ వైల్ యూజింగ్ ది యాప్ ఇచ్చేసాను. ఇక్కడ మన రైట్ కార్నర్లో పైన ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసేసి మన ఇక్కడ బికమ్ ఏ కస్టమర్ ఉంది కదా, బికమ్ ఏ కస్టమర్ మీద ట్యాప్ చేసామనుకోండి, మనకి ప్రాసెస్ అనేది చూపిస్తుంది అనమాట, స్టార్ట్ అవుతుంది. ఈ బికమ్ ఏ కస్టమర్లో మెయిన్గా ఫస్ట్ కాంటాక్ట్ నేమ్ వస్తుంది. నా పేరు వచ్చేసి సలికంటి భరత్. అండ్ లొకేషన్ వచ్చేసి మనం ఆటోమేటిక్గా సేమ్ మర్చెంట్ ప్రాసెస్ లాగానే జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ జీపీఎస్ మీద ట్యాప్ చేస్తాం, కన్ఫర్మ్ లొకేషన్ కొట్టేస్తాం. మెయిల్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అనమాట. salikanbharat@gmail.com తీసేసుకున్నాం. అండ్ పిన్ కోడ్ వచ్చేసి సేమ్ 5,36,000. అడ్రస్ 16-11-24 తీగలగూడ, ముసారాంబాగ్, హైదరాబాద్, తెలంగాణ 5,36,000. ఈ అడ్రస్ ఎంత క్లారిటీగా ఉంటే మనకు అంత మంచిది అనమాట. అండ్ ఈ అప్లోడ్ ఇమేజెస్ అనేది కస్టమర్కి అంత మ్యాండేటరీ కాదు, బట్ తన ఇష్టం అనమాట. అది ఎలా అంటే కస్టమర్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఇగో ఇక్కడ కాంటాక్ట్ నేమ్, లొకేషన్, మెయిల్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్, అడ్రస్, ఇమేజెస్, రిఫర్డ్ బై అంటే ఇప్పుడు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో మర్చెంట్ లేదా కస్టమర్ని వారాల నెంబర్ వస్తుంది 8464872314. ఇది నాదనమాట. అండ్ ఇక్కడ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ టర్మ్స్ అండ్ కండిషన్ కంపల్సరీ మ్యాండేటరీగా ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేశాకే మనకి యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇగో ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ కస్టమర్ అని వచ్చేసింది కదా, రిజిస్టర్ కస్టమర్ కొట్టేస్తే మనకి కస్టమర్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ మనం మర్చెంట్కి పట్టేంత టైం కస్టమర్కి పట్టదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. కస్టమర్కి కొంచెం అర్థమయ్యేలా చెప్తే తను ఒక 1.5 minute అయిపోగొట్టగలుగుతాడు.